అందరికీ నమస్కారం. నేను మీ వంగవీటి నరేంద్ర. ఆంధ్ర రాష్ట్రంలో అతి దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మీకు సంక్రాంతి కానుకగా తెలియచేయాలని చెప్పనే నేను ఇవాళ ఈ విషయాన్ని మీకు ముందుంచుతున్నాను. మొన్న 2 రోజుల క్రితం లోకేష్ బాబు ప్రెస్ మీట్లో చెప్తున్నారు. ఏమిటండి మీరు 99 పైసలకే పెద్ద పెద్ద కంపెనీలకి ల్యాండ్లు ఇట్లా ఇచ్చేస్తున్నారు అని చెప్పానంటే, లోకేష్ బాబు నేను నీకు విషయం అడగదలుచుకున్నాను. మీ నాన్నగారి పాలన అంత గొప్పదైతే, మీ నాన్నగారికి అంత క్రెడిబిలిటీ ఉంటే, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ కంపెనీలు పెట్టడానికి కానీ వాళ్ళంతటా వాళ్ళుగా వచ్చేసేయాలి. కానీ అయ్యా రండి బాబు రండి మీకు ఇంతకిస్తామని చెప్పని ఎవరి భూములు ఎవరు దారదత్తం చేస్తున్నారు? అది మిమ్మల్ని అడిగితే ఏమంటున్నారు? నా ఇష్టం, నేను ఇస్తాను, అవసరమైతే 10 రూపాయలకు కూడా ఇస్తానంటావా? ఎవరిచ్చారు? మీ డాడీ ఇచ్చాడా? ఏనానా మీ డాడీ ఇచ్చాడా అవి భూములు నీకు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు గన దాన్ని దారదత్తం చేసి మీరు గన చేస్తే ఇక్కడ ఈసారి మాత్రం మేము ఎక్కడ ఊరుకోవడానికి ఏం మాత్రము ఆలోచించము. లోకేష్ ముందే చెప్తున్నాం. ఇది సరే, మీరు డబ్బులు ఎంత ఇదిగా వేస్ట్ చేస్తున్నారు ఇదొక ఉదాహరణ అయితే, మరి ఆవకాయ ఆంధ్ర, అదే ఆవకాయ అమరావతి, ఆంధ్రప్రదేశ్కి ఒక చాలా మంచి గుర్తింపు ఉంది. ఏంటిదో తెలుసా? అది ఆవకాయ ఆంధ్రప్రదేశ్కి చాలా చాలా అలాంటిది ఆవకాయ అమరావతి అని పెట్టి దాని మీద 50 కోట్లు. ఎవరి డబ్బులు రావి? ఎవరి డబ్బులు మీరు ఖర్చు పెడుతుంది? ఇదొక ఎత్తు అయితే, ఇంకా దారుణం ఏంటిదో తెలుసా? ఎన్టీ రామారావుది నీరుకొండ దగ్గర విగ్రహం 1750 కోట్లు. ఎవడ సొమ్మది? అసలు ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు కట్టాలి? ఎన్టీ రామారావు ఏమన్నా గొప్ప వ్యక్తా? ఏమన్నా ఈ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడ్డా? ఇది నేననట్లా. ఎన్టీ రామారావు అనే అతను ఒక ఎందుకు పనికిరానివాడు అని చెప్పని మీరే స్వయంగా ఆయన పెట్టిన పార్టీలో గెలిచిన చంద్రబాబు నాయుడు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ ఆయనకి దేంతో సన్మానం చేశారు తెలుసా? చెప్పులను టమాటాలతో సన్మానం చేశారు ఆయన్ని, పార్టీ నుంచి బయటికి పోమని. అలాంటి ఒక పనికిరాని ఎన్టీ రామారావుది ఇవాళ విగ్రహం మీరు ఏదో 100 అడుగులు 150 అడుగులు అని చెప్పని 1750 కోట్ల రూపాయలు వెచ్చిస్తారా? అది కూడా నీరుకొండలో. అసలు నీరుకొండ యొక్క చరిత్ర మీకు ఏం చరిత్ర తెలుసా? నీరుకొండలో ఒక సామాజిక వర్గం వాళ్ళు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీస్ని దారుణంగా వాళ్ళ ఇళ్ళు కాల్చేసి ఎంతో మందిని చంపేశారు. ఆ యొక్క నీరుకొండ దమనకాండలో ఆ రోజున ఎస్సీలకు అండగా నిలబడినటువంటి ఒక మహానుభావుడు ఎవరో తెలుసా? వంగవీటి మోహన్ రంగా గారు. ఆ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం అక్కడ మీరు పెట్టాల్సింది. చెప్పులతో టమాటాలతో కొట్టి ఎందుకు పనికిరాని చెప్పని లోకేష్ నీకు కూడా చెప్తున్నా, మీ తాతని మీ డాడీ చేసింది కానీ ఆ పార్టీల ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా చెప్పులతో సన్మానం చేశారు. అలాంటి అతని విగ్రహానికి 1750 కోట్ల. ఏం చేస్తున్నారు మీరు డబ్బులు? మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేవని చెప్పని మీరే మాట్లాడతారు. పోనీ అది కుదరదు, మీరు పెట్టే డబ్బుల్లో దాదాపు 4 నుంచి 5 మెడికల్ కాలేజీలు పూర్తయిపోతాయి. అది సరే, ఒక పక్క పిల్లలకి ఫీజుల రీఎంబర్స్మెంట్కి ఎక్కడ డబ్బులు వేయట్లేదు, వాళ్ళకి వసతి దీవెనకి డబ్బులు వేయట్లేదు, కనీసం వాళ్ళు తినే భోజనం కూడా క్వాలిటీ అయిన భోజనం లేదు, పురుగులు పట్టినటువంటి భోజనం పెడుతున్నారు. వీటికి మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు ఇప్పుడు ఆ విగ్రహం అవసరమారా? విగ్రహం అవసరమా? నేను అడుగుతున్నా. ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రవర్తనని 40 సంవత్సరాల క్రితమే రంగా గారు బట్టబయలు చేశాడు. కానీ ఇవాళకి అలాంటి ఒక ప్రభుత్వానికి అధికారంలోకి ఇచ్చినటువంటి ప్రజల్లో చాలా మందికి, ముఖ్యంగా అలాంటి పార్టీకి అండగా నిలిచినటువంటి కొంతమంది అధికారంలోకి రావటానికి ఉపయోగపడినటువంటి ఇతర పార్టీల వాళ్ళకు కూడా సిగ్గుండాల. సిగ్గుండాల. ప్రజలకి
అవసరమైనటువంటి విషయాల్ని పక్కన పెట్టి ఇటు చదువు కానీ అలా భోజనాలకు కానీ సరైన ఖర్చు పెట్టకుండా విగ్రహాలు కడతారా? పోనీ ఆ విగ్రహాలు కట్టే వ్యక్తి ఏమన్నా గొప్ప వ్యక్తి? మీ ద్వారా మీ ప్రవర్తనతో మీరే చెప్పారు ఎందుకు పనికిరాడు, అందుకే చెప్పులతో సన్మానం చేశారు మీరు. అలాంటి వ్యక్తిది విగ్రహం కడతారా మీరు? అది కూడా ఎక్కడ ఎస్సీల్ని అతి దారుణంగా హింసించి దహనం చేసినటువంటి చోట. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రవర్తనకి ఈ పార్టీకి అండగా నిలబడినటువంటి మిగతా ఇతర పార్టీల వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకోండి. వాళ్ళు చేసే ప్రవర్తనకి వాళ్ళు అవసరమైతే మనిషిని తిట్టినా ఏం చేసినా కొట్టినా మీ ద్వారా దండలేయించుకుంటారు. ప్రజల యొక్క విలువైన డబ్బుని, ప్రజలు ఎంతో కష్టపడి కడుతున్న ట్యాక్స్ డబ్బుల్ని వాళ్ళ సరదాల కోసం ఇవాళ రాష్ట్రంలో అడ్డమైనటువంటి కట్టడాలకి వాటికి వాడుకుంటున్నారు, దారదత్తం చేస్తున్నారు. ఎవరిదరా నీచమైన పాలన? ఇప్పుడు అర్థమవుతుందా ప్రజలకు? ఇప్పుడు కన్నా తెలియాలని చెప్తున్నా. ఎవరిది నీచమైన పాలన, ఎవరిది దుర్మార్గమైన పాలన? ఇలాంటి దుర్మార్గమైన పాలనకి అండగా నిలబడినటువంటి మీది కూడా తప్పని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.